Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. Friends, Tirupati Tokkislaat incident ki కారణం జగన్ గారు లాంచ్ చేసిన టోకెన్ సిస్టమ్ ప్రీవియస్ గవర్నమెంట్లో జగన్ గారి టైంలో ఈ టోకెన్ సిస్టమ్ లాంచ్ చేయడం వల్ల ఇదంతా క్రియేట్ అయింది అని చెప్పేసి సిబిఎన్ గారు అంటున్నారు కదా. ఈ ఎపిసోడ్లో నిజంగా ఆ టోకెన్ సిస్టమ్ వల్లే ఇది జరిగే స్కోప్ ఉందా, అసలు అది రీజన్ అయ్యే ఛాన్స్ అన్నా ఉందా, ఒకసారి మనం డీటెయిల్గా ఫ్యాక్ట్స్ చూస్తా మనం దాన్ని డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ ఏమై ఉంటుంది అని చెప్పేసి ఐ గివ్ మై రీడింగ్ ఆల్సో హియర్. ఓకే, ఇప్పుడు జగన్ గారు లాంచ్ చేసిన టోకెన్ సిస్టమ్ వల్ల ఇది జరిగింది అంటున్నారు కదా. నిజంగా అదే ట్రూ అయితే జగన్ గారి టైంలో ఎందుకని అంత సక్సెస్ఫుల్గా రన్ చేయగలిగారు? ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ జగన్ గారు లాంచ్ చేసిన టోకెన్ సిస్టమ్ అనేది ఇన్ఎఫిషియెంట్, అది మోస్ట్ అసలు వేస్ట్ అనుకుందాం. మరి 5 yearsలో ఎన్నో తొక్కిసలాటలు, ఎంతోమంది చావులు ఇవన్నీ జరుగుండాలి కదా. అవన్నీ ఎందుకు జరగలా? ఎందుకని ఫర్ ద ఫస్ట్ టైం తిరుమల తిరుపతి దేవస్థానం హిస్టరీలో ఇప్పుడే ఫర్ ద ఫస్ట్ టైం ఎందుకని అదే టోకెన్ సిస్టమ్, జగన్ గారి టైంలో ఉన్న టోకెన్ సిస్టంలో ఎలాంటి యాక్సిడెంట్స్ జరగని టోకెన్ సిస్టమ్ యూజ్ చేస్తా ఇప్పుడు వాడితే ఇప్పుడు ఎందుకు వచ్చింది, అప్పుడు ఎందుకు రాలేదు? పోనీ ఒకవేళ ఆ సిస్టమే రాంగ్ అనుకుందాం, జగన్ గారి టోకెన్ సిస్టమ్ అనేదే రాంగ్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఏదో కారణం చెప్పైనా పక్కన పెట్టేయాలనుకుంటే మరి 7 నెలలు ఏం చేశారు? మీరు వచ్చి 7 months అవుతుంది కదా. మీరు అసలు హిందూ ట్రెడిషన్, అసలు మీరంత మోస్ట్ డెడికేటెడ్ ఎవరు లేరని చెప్పేసి మిమ్మల్ని మీరు పొజిషన్ చేసుకున్నారు కదా. మరి దాని తగ్గట్టు 7 months వైకుంఠ ఏకాదశి వస్తుందని మీరు ఇప్పుడే లేచి చూసారా? కళ్ళు తెరిచి అరే ఆల్ ఆఫ్ అ సడన్ వచ్చేసింది అని చెప్పేసి ఇట్స్ అ షాక్ టు ద సిస్టమ్ అన్నట్టుగా మీరు రియలైజ్ అయ్యారా? అదేమి సునామీ కాదు కదా ఆల్ ఆఫ్ అ సడన్ రావడానికి. ఇట్స్ అ ప్లాన్డ్ ఈవెంట్, ఎవ్రీ ఇయర్ జరిగేదే. మరి అలాంటి ఈవెంట్ జనాల తాకిడి ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతుందని తెలిసినప్పుడు జగన్ గారు ఎలాగైతే యూనిక్గా ఒక టోకెన్ సిస్టమ్ ఎప్పుడూ లేనట్టుగా ఆయన డిజైన్ చేసుకొని సక్సెస్ఫుల్గా లాంచ్ చేసుకున్నారో, మీకు అది నచ్చకపోతే ఈ 7 monthsలో అరే వైకుంఠ ఏకాదశి అనేది స్ట్రెస్ పీరియడ్, అప్పుడు మనం దాన్ని తట్టుకోవాలి అంటే ఇదిగో ఇది పనికిరాని సిస్టమ్ అని మీ మాటలో మీరు అనుకొని మీరు కొత్త తీసుకొని వచ్చి ఉండాల్సింది. ఎందుకు చేయలేదు సార్? ఎందుకు చేయలేదు చెప్పనా? దాట్స్ అ డిఫరెన్స్ బిట్వీన్ జగన్ గారూస్ అడ్మినిస్ట్రేషన్ స్టైల్ అండ్ సిబిఎన్ గారూస్ అడ్మినిస్ట్రేషన్ స్టైల్. ఇలాంటి ఈవెంట్ ఒకటి ఉందని తెలిసినా, ఓకే, ఇదేమి సునామీ లాంటి సడన్గా ఆల్ ఆఫ్ అ సడన్ వచ్చిన ఈవెంట్ కాదు కదా. ఎవ్రీ ఇయర్ ఈ వైకుంఠ ఏకాదశి డేట్స్ ఏంటో తెలుసు, తెలుగు క్యాలెండర్స్ ప్రకారం ఆ షెడ్యూల్ దాని తగ్గట్టు ఎలా ప్లాన్ చేసుకోవాలో పోలీస్ ఫోర్సెస్కి తెలుసు, గవర్నమెంట్ అఫీషియల్స్కి తెలుసు, పోలీస్ ఇంటెల్ డిపార్ట్మెంట్కి తెలుసు, సిబిఎన్ గారి సీఎంఓకి తెలుసు, సిబిఎన్ గారికి కూడా తెలుసు. మరి ఇలాంటి టైంలో పోలీస్ ఫోర్సెస్ యాక్చువల్గా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి అంటే ఎక్కడ ఉండాలి? ఈ ఈవెంట్ జరిగే ముందు 6, 7, 8 కుప్పంలో మీటింగ్స్ కోసం సిబిఎన్ గారు అక్కడికి వెళ్ళారు. ఆబ్వియస్లీ ఆనరబుల్ సీఎం ఎక్కడుంటే దానికి సంబంధించిన ప్రోటోకాల్ తగ్గట్టు పోలీస్ ఫోర్స్ అంతా డైవర్ట్ అవుతుంది కదా, డైవర్ట్ ఆర్ డెప్లాయ్ అవుతుంది కదా. ఫ్రెండ్స్, హీర్ ఇస్ వేర్ మై పాయింట్ అబౌట్ జగన్ గారూస్ అడ్మినిస్ట్రేషన్ స్టైల్ అండ్ సిబిఎన్ గారూస్ అడ్మినిస్ట్రేషన్ స్టైల్ విల్ మ్యాటర్. ఇలాంటి టైంలో పోలీస్ ఫోర్సెస్ యాక్చువల్గా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి అంటే ఎక్కడ ఉండాలి? కుప్పంలోనా సిబిఎన్ గారితో? ఆర్ వైకుంఠ ఏకాదశి అనేది ప్లాన్డ్ ఈవెంట్, జనాభా పెరుగుతున్న పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎవ్రీ ఇయర్ తాకిడి పెరుగుతున్న పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ స్ట్రెస్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఇంకా ఎక్కువగా ఉంటాయి కంపేర్ టు ప్రీవియస్ ఇయర్స్. సో మనం ప్లాన్డ్గా పబ్లిక్ సర్వీస్ మీద ఇంకా ఫోకస్ పెడతా మనం డెలివర్ చేయాలి అంటే పోలీస్ ఫోర్సెస్ని అంతమందిని అక్కడ తీసుకెళ్ళకపోవడము, లేదా సిబిఎన్ గారు కుప్పం ట్రిప్ ముందుగానే ఇంకా అడ్వాన్స్గా ఈ డేట్స్కి ముందే షెడ్యూల్ చేసేసుకొని కంప్లీట్ చేసుకొని ఆ పోలీస్ ఫోర్సెస్ని ఇక్కడ పెట్టడము, లేదా బయట నుంచి ఇంకెక్కడి నుంచైనా పారామిలిటరీ దళాలైనా తెప్పించి ఇక్కడ పెట్టుండాల్సింది. ఎప్పుడు ఈ వైకుంఠ ఏకాదశి అప్పుడు స్ట్రెస్ ఉంటుంది, దానికి మనం పబ్లిక్ సర్వీస్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకూడదు అన్న స్పిరిట్ ఉంటే అది ఎప్పుడు వస్తుంది? మన మీద మీడియా అటెన్షన్ మనం క్రియేట్ చేసుకోవాలి, మనం ఎక్కువ పిఆర్ క్యాంపెయినింగ్ అదంతా బాగా జరగాలి అనే అప్రోచ్ ఉందనుకోండి, ఆ ఇన్హరెంట్గా జరిగే ఛాన్సెస్ లేవు. ఇప్పుడు జగన్ గారి టైంలో చూస్తే ఆయన ఎంతసేపు ఎక్కడికన్నా వెళ్ళాలి, పబ్లిసిటీ ఎక్కువ చేసుకోవాలి, పిఆర్ స్టంట్స్ ఎక్కువ చేయాలి, మీడియా అటెన్షన్ తెచ్చుకోవాలి అనే దాని మీద నాకు ఎక్కువ ఫోకస్ కనిపించలా. దానివల్ల జగన్ గారికి బెనిఫిట్ జరిగిందా? దట్స్ నాట్ మై హెడేక్. బట్ ద పాయింట్ ఈజ్, ఆయన ఎప్పుడైతే ఇలాంటి అప్రోచ్ తీసుకుంటారో గవర్నమెంట్ అఫీషియల్స్ ఆయన మీద పెట్టే ఫోకస్ కన్నా గవర్నమెంట్ అఫీషియల్స్ చేయాల్సిన పని విచ్ ఇస్ పబ్లిక్ సర్వీస్, పోలీసులు అయితే పోలీస్ సర్వీసెస్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ డిపార్ట్మెంట్స్ మీద సంబంధించిన సర్వీసెస్ వాటి మీద ఫోకస్ పెట్టడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. అండ్ దేర్ ఫోర్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై జగన్ గారి టైంలో ఈ టోకెన్ సిస్టమ్ ఉన్నప్పుడు ఎలాంటి యాక్సిడెంట్స్, ఎలాంటి తొక్కిసలాటలు, ఎలాంటి చావులు రికార్డ్ అవ్వకపోవడానికి ఆ అడ్మినిస్ట్రేషన్ స్టైలే రీజన్ అనేది నా రీడింగ్. హీ సీమ్స్ టు బి మోర్ లైక్ అ టాక్ లెస్ వర్క్ మోర్ కైండ్ ఆఫ్ అ పర్సన్ అనేది నా రీడింగ్. అండ్ దట్స్ వై ఆ టోకెన్ సిస్టమ్తో హీ వాజ్ సక్సెస్ఫుల్లీ హీ కేమ్ అవుట్ ఆఫ్ హిస్ రెజీమ్ సక్సెస్ఫుల్లీ వెన్ ఇట్ కమ్స్ టు ద టీటీడీ.
ఈ వైకుంఠ ఏకాదశి టికెట్ సంబంధించి. ఇది ఈ ఇన్సిడెంట్సే కాదు, జగన్ గారి టైంలో సైక్లోన్స్ అయి వచ్చినప్పుడు లుక్ ఎట్ ద వే హౌ హీ అడ్మినిస్టర్డ్ అండ్ గవర్న్ ద సిచ్యువేషన్. వేర్ యాజ్ లుక్ ఎట్ సిబిఎన్ గారు డ్యూరింగ్ విజయవాడ ఫ్లడ్స్. అసలు జనాలు విజయవాడ ఫ్లడ్స్ అప్పుడు, నేను వీడియో కూడా చేశాను, మీరు చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. విజయవాడ ఫ్లడ్స్లో జనాలు తిట్టుకున్నారు. సో ద పాయింట్ ఈస్, జగన్ గారి టైంలో ఆయన మీద ఆయన చేసుకునే పబ్లిసిటీ తక్కువ, పబ్లిక్ మీద ఫోకస్ ఎక్కువగా అన్నట్టు నాకు కనిపించింది డ్యూరింగ్ ఎస్పెషల్లీ దీస్ కైండ్ ఆఫ్ స్ట్రెస్ పీరియడ్స్. అండ్ దాట్స్ నువ్వు ఎట్లా కంక్లూడ్ చేస్తున్నావు అంటే, లుక్ ఎట్ ద నంబర్స్, 0 డెత్ రేట్ అండ్ 0 ఫెయిల్యూర్ రేట్స్, రైట్, ఆఫ్ దాట్ టోకెన్ సిస్టమ్. వేర్ యాజ్ సిబిఎన్ గారి టైంలో పబ్లిసిటీ పీక్స్, యాక్చువల్గా యాక్సిడెంట్స్ ఇలాంటి చావులకు వచ్చేసరికి, ఎలాంటి పబ్లిక్ సర్వీస్కి వచ్చేసరికి ఎలాంటి డిజాస్టర్స్ జరుగుతున్నాయో చూడండి. ఇన్ఫ్యాక్ట్ పబ్లిక్ అఫీషియల్స్ కూడా అలాగా ఎప్పుడూ లేనట్టుగా టోకెన్ సిస్టమ్ని ఇన్నోవేటివ్గా తీసుకురావడానికి, ఆ ప్రాసెస్ ఇన్నోవేషన్ జరగడానికి టాప్ లెవెల్లో ఇలాగా గవర్నమెంట్ అఫీషియల్స్ని వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఇచ్చేలాగా అక్కడ ఉన్నారనుకోండి, వాళ్ళు ఇలాగా అరే పబ్లిక్ ప్రాబ్లమ్స్ మీద వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్గా డెడికేట్ అయ్యి ఇలాంటి కొత్త ఏమైనా ట్రై చేయగలరు. ఓకే, అలా కాకుండా వాళ్ళని ఇక్కడ నుంచి తీసేస్తే ఇదిగో ఇలాంటి కొత్త సిస్టమ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? సో ఫైనలీ ద పాయింట్ ఇస్, సిబిఎన్ గారు అన్నట్టు జగన్ గారు ఇన్నోవేట్ చేసిన ఈ టోకెన్ సిస్టమ్ వల్లనే ఈ డిజాస్టర్ జరిగింది అనేది ఈజ్ ఫండమెంటలీ బేస్లెస్. అండ్ సైమల్టేనియస్లీ ఇట్ ఆల్సో ప్రూవ్స్ దాట్ సిబిఎన్ గారు సఫిషియంట్ పోలీస్ ఫోర్స్ని అక్కడ డిప్లాయ్ చేయలేకపోయారు. ఇట్స్ ఆల్సో కమింగ్ అవుట్ ఫ్రమ్ ద సిచ్యువేషన్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు కంక్లూడ్ హియర్, దిస్ మై ఒపీనియన్, దిస్ మై రీడింగ్. యూ త్రో ఇట్ ఇన్ ద డస్ట్బిన్ ఇఫ్ యూ డోంట్ అగ్రీ విత్ ఇట్. సిబిఎన్ గారే గనక ఇది ఎవ్రీ ఇయర్ వచ్చే ఈవెంట్ అని తెలిసి, జనాల తాకిడి ఎక్కువగా ఉంటుందని ఇంకా ప్రొయాక్టివ్గా ప్రిపేర్ అయిపోయి, అవసరానికి మించి ఆయన పోలీస్ ఫోర్స్ అక్కడ డిప్లాయ్ చేసి రెడీగా పెట్టుకోవాల్సింది పోయి, ఎందుకు అక్కడ డెఫిషియన్సీ ఆఫ్ పోలీస్ ఫోర్స్ కనిపించింది? ఇట్స్ క్లియర్. సో మై క్వశ్చన్ ఇస్, సిబిఎన్ గారు, ఇది నా రీడింగ్ కదా, దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్ కదా. నౌ మై క్వశ్చన్ టు సిబిఎన్ సార్ ఇస్, సిబిఎన్ గారు, మీరు సఫిషియంట్ పోలీస్ ఫోర్స్ని మీ డీజీపీలే, మీ పోలీస్ ఫోర్స్ వాళ్ళు ఎందుకని డిప్లాయ్ చేయలేకపోయారు? మీరు వాళ్ళని సస్పెన్షన్, ట్రాన్స్ఫర్లు ఎన్ని చేశారు, వి గెట్ ఇట్, కానీ అసలు వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు? ఎక్కడ వాళ్ళ పోలీస్ ఫోర్సెస్ని డిప్లాయ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది? ప్లీజ్ హెల్ప్ us with the point of view, sir.